మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాకేత. ఈ రోజు శ్రావణ మాసంలో ఒక గొప్ప అనుభూతిని అవకాశాన్ని ఇచ్చేటువంటి అమ్మవారి కృపలు చూపించేటువంటి వరలక్ష్మి శుక్రవారం చాలా మందికి అది ఎందుకు చేసుకుంటారు, ఎవరు చేసుకోవచ్చు, ఎలా చేసుకోవాలి అనేది పూర్తిగా వివరించే దిశలో మనతో ఉన్నారు ఆధ్యాత్మిక ప్రవచకులు వక్త బ్రహ్మశ్రీ పాలెపు చంద్రశేఖర్ శర్మ గారు. గురువు గారిని అడిగి అన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాము. మరి రండి. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, వరలక్ష్మి శుక్రవారం అమ్మవారికి పూజలు వ్రతాలకి పెట్టిన పేరుగా శ్రావణ మాసంలో చెప్తూ వస్తున్నారు. దాని నియమాలు ఏంటి, ఎవరు చేసుకోవచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో చేసుకోవచ్చు? యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రావణ వరలక్ష్మి మాత యొక్క ఆశీస్సులతో శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి శ్రావణ మాసం విశేషమైనటువంటి భగవంతుని యొక్క అర్చనలకు, ముఖ్యంగా మహాకాళి స్వరూపమైనటువంటి మంగళ చండికా వ్రతం ప్రతి మంగళవారం, దాంతోపాటు శ్రావణ మాసంలో వచ్చే ఈ శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు వస్తూ ఉన్నాయి. ఈ 4 శుక్రవారాలలో మహాలక్ష్మి యొక్క ఆరాధన చేయడం, తర్వాత సరస్వతి ఆరాధన కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా మనకు శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా అని చెప్పేసి ఒక శ్లోకం. వరలక్ష్మి అంటేనే వరాలనిచ్చే తల్లి వరలక్ష్మి అని అర్థం. అయితే ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి చాలా మందికి కొన్ని అనుమానాలు కూడా వస్తూ ఉంటాయి. మనిషికి కావలసినటువంటి లక్ష్మి అనుగ్రహం కలియుగంలో కావాలంటే ఈ 4 శుక్రవారాలు కూడా శ్రేష్టమైనది. అయితే మనకు ముఖ్యంగా పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం అంటే శ్రావణ మాసంలో 2వ శుక్రవారం. ఆ 2వ శుక్రవారం ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో మనకు 16వ తేదీ వస్తుంది. ఈ 16వ తేదీ మనం వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు చాలా మందికి, కొంతమందికి తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళకి ఈ మధ్య కూడా మేము చూస్తున్నటువంటి వాళ్ళు పాతకాలంలో ఉండకపోవచ్చు వాళ్ళ ఇంట్లో ఆ సాంప్రదాయం, కానీ కొత్తగా చేస్తున్నారు. అలా చేసుకోవచ్చా? ఏమైనా ఇబ్బంది ఉంటుందా? అయితే వరలక్ష్మి వ్రతం కూడా అనాది నుండి చేసుకోవడం అనేది ఒక ఆచారం. ఇప్పుడు కొన్ని వ్రతము అంటేనే మనకు అర్థం ఏమిటంటే నియమంతో పాటించే విషయం. ఆ వ్రతం అనే దానికి అర్థం ఏమిటంటే ముఖ్యంగా ఏదైతే మనకు కర్మకు సంబంధించినటువంటి కోరికలను తీర్చుకోవడానికి చేయవలసినటువంటి వ్రతమే ఈ వరలక్ష్మి వ్రతం కూడా అని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని నోములు వేరు, వ్రతాలు వేరు, దానికి తేడా ఉంది. కానీ వ్రతం అనేది ముఖ్యంగా పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచార ప్రకారం చేసుకోవడం శ్రేయస్కరం. కానీ మీరన్నట్టు ఇప్పుడు లక్ష్మీ అనుగ్రహం అనేది అందరికీ కావాలి. కాబట్టి కలియుగంలో ధనం మూలం ఇదం జగత్. కాబట్టి మనకు ఏ విషయంలోనైనా కూడా లక్ష్మి అనుగ్రహం కోసం కొంతమంది ఆధునికంగా చేసుకుంటున్నారు. చేసుకోవడం తప్పేం లేదు. కానీ దీంట్లో 2 రకాలు ఉంది. ఒకటి ఏమిటంటే అనాదిగా వస్తున్నటువంటి వాళ్ళు వరలక్ష్మి వ్రతాన్ని నియమానుసారంగా చేస్తారు. ఉదయం పూట చక్కగా ఇల్లంతా శుభ్రంగా చేసుకొని మంగళకరమైనటువంటి మామిడి తోరణాలు పెట్టుకొని, తర్వాత పీట మీద తెల్లని వస్త్రాన్ని పరిచి బియ్యాన్ని పోసి కలశ గణపతి సతు సంకల్పం చెప్పుకొని ఆరాధన చేసి కలశంలో చక్కగా మామిడి కొమ్మలు అన్ని పెట్టుకొని ఒక నారికేళాన్ని పెట్టి మహాలక్ష్మి యొక్క విగ్రహం కావచ్చు లేదా ఫోటో కావచ్చు దానికి ఆరాధన చేస్తూ మహాలక్ష్మి అమ్మవారికి ఇష్టమైనటువంటి శ్రీ సూక్తం ఓం హిరణ్యవర్ణాం హరిణీం అంటూ ఆ యొక్క శ్రీ సూక్తంతో అమ్మవారికి అభిషేకం చేసుకొని మొదలు కలశ పూజ, గణపతి ఆరాధన, తర్వాత ఏదైతే ఉందో మహాలక్ష్మి యొక్క ఆవాహనం చేసిన తర్వాత మహాలక్ష్మి యొక్క అభిషేకం, దాని తర్వాత అష్టోత్తర నామావళితోటి ఎవరైతే వరలక్ష్మి శుక్రవారం చేసుకుంటారో చేసుకున్న తర్వాత కూడా 5 రకాల ప్రసాదాలు నైవేద్యంగా పెట్టి మంగళ నీరాజనాలు ఇస్తూ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసిన తర్వాత 5 సుహాసినులకు అర్చన చేయాలి. అర్చన చేయాలి అంటే వాళ్ళకు తాంబూల దానం ఇస్తూ ఆ వ్రతం అయిన తర్వాత చేయవచ్చు, లేదా సాయంకాలం పూట కూడా పసుపు కుంకుమలు ఇస్తూ
3, 5, 9, 11 ఈ సంఖ్యతోటి సుహాసినులను పిలిచి వారికి చక్కగా అవకాశం ఉన్నవాళ్ళు నూతన వస్త్రాలను కూడా సమర్పించవచ్చు. అరటిపండు, తమలపాకులు, తాంబూల చెక్క ఏదైతే ఉంటుందో వాటిని సమర్పిస్తే మహాలక్ష్మి యొక్క అనుగ్రహం వరలక్ష్మి ద్వారా పొందవచ్చు.